రాజకీయాల్లో విలువలకు నిస్వార్థ సేవకు మారుపేరుగా నిలిచిన స్వాతంత్ర సమర యోధుడు పలమనేరు మాజీ ఎమ్మెల్యే టీసీ జగన్ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఆయన బెంగళూరులోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. శతాధిక వృద్ధుడైన రాజన్ మరణంతో పలమనేరు నియోజకవర్గంలోనే కాకుండా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో విషాద ఛాయలు అలుముకున్నాయి. 1967లో పలమనేరు నియోజకవర్గం నుంచి స్వాతంత్ర్య పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన టీసీ రాజన్ ఘన విజయం సాధించారు. శాసనసభలో ప్రజా సమస్యలపై గొంతుకను వినిపించడంలో ఆయనకు ప్రత్యేక పేరుంది. అనర్గళమైన ప్రసంగాలతో లోతైన విశ్లేషణలతో అప్పట్లో ఆయన సభను ఆకట్టుకునేవారు. నేటి రాజకీయాల్లో పదవులు ఆస్తుల కోసం పాకులాడే తీరుకు భిన్నంగా రాజన్ అత్యంత నిరాడంబరమైన జీవితాన్ని గడిపారు. 1972లో ఎమ్మెల్యేలకు పెన్షన్ ఇవ్వాలని ప్రతిపాదన వచ్చినప్పుడు ప్రజలకు సేవ చేసే ఎమ్మెల్యేలకు పెన్షన్ ఎందుకయ్యా అంటూ అసెంబ్లీలో నిర్మోహమాటంగా వ్యతిరేకించిన వ్యక్తి రాజన్. మాజీ ఎమ్మెల్యేల కోటాలో హైదరాబాద్ లోని అత్యంత ఖరీదైన బంజారాహిల్స్ ప్రాంతంలో ప్రభుత్వం కేటాయించిన ఇంటి స్థలాన్ని ఆయన సున్నితంగా తిరస్కరించారు. స్వాతంత్ర్య సమర యోధుల కోటలో స్వంత నియోజకవర్గంలో భూమి ఇవ్వజూపిన దానిని కూడా వద్దని చెప్పి తన నిజాయితీని చాటుకున్నారు. ఎప్పుడో 15 నుంచి ఇప్పుడు 30 ఇస్తా ఉన్నారు. ఈ మన స్వాతంత్ర సమర యోధుడిగా నాకు 30,000 రావాలా. నా ఫైలు ఢిల్లీకి పంపిస్తే ఢిల్లీలో లంచం ఇచ్చేంత వరకు చేయలే. అందువల్ల 15,000 వస్తూ ఉంది. ఆ 2 మాత్రం తీసుకుంటా ఉండా.